హాయ్ హలో అండి, మా శ్రోతలందరికీ కూడా నమస్కారం. ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ ఎప్పుడెప్పుడు వస్తుందని అందరూ ఎదురు చూశారు. రానే వచ్చింది. అయితే మా ప్రిడిక్షన్స్కి భిన్నంగా ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్లో చాలా కన్విన్సింగ్ విక్టరీ సాధించింది. సో ఎక్స్పెక్ట్ చేసినట్టే జో రూట్ అలాగే జిమ్మీ ఆండర్సన్, ఇంగ్లాండ్లో ఎవరెవరైతే కొంచెం ఇండియాని ఇబ్బంది పెట్టగలరు అనేటువంటి ప్లేయర్స్ గురించి మనం ప్రివ్యూలో డిస్కస్ చేసాము. అదే ప్లేయర్స్ ఫస్ట్ మ్యాచ్లోనే వాళ్ళ ఫుల్ ఫామ్ చూపించినట్టు కనబడుతుంది. సో ఎప్పటిలాగే మనతో మాట్లాడడానికి రాహుల్ ఉన్నాడు. సో ఫస్ట్ రియాక్షన్స్ రాహుల్, ఎట్లా అనిపించింది టెస్ట్ మ్యాచ్? ఏమనిపించింది మా ఎప్పుడు ఏదైతే దేనికైతే భయపడ్డాం అదే ఇది కదా రాజు. అసలు అప్పుడు 2012 ఎట్లయితే మనం బొంబాయి హల్వా కలకత్తా రసగుల్లా తిన్నాం అని చెప్పి సందీప్ భయ్య ఎట్లయితే అన్నాడో ప్రివ్యూలో, సేమ్ అట్లానే ఇక్కడ మనకి చెన్నై చక్ర పొంగల్ వడ్డిచ్చారుగా అసలు ఇంగ్లాండ్ టీము. కానీ సీరియస్లీ స్పీకింగ్ అంటే అంటే ఎందుకో అంతే, మనం పెద్ద మార్జిన్ తో ఓడిపోయినట్టు కనిపించినా గానీ, ఫిఫ్త్ డే రోజు నీకు నీకు టీ టీ కంటే ముందే డబ్బా కట్టేసినా గానీ చూసుకుంటే అంటే ఇట్ వాజ్ అంటే ఓకే, మినిమం ఫైట్ ఉండే. నీకు కాంప్రహెన్సివ్ ఓడిపోయినా గానీ మరీ బ్యాడ్ గా చండాలంగా ఓడిపోయినట్టయితే అనిపించలేదు. ఇంకా ముఖ్యంగా అసలు జిమ్మీ ఆండర్సన్ లాంటి లెజెండ్ చేతిలో మనం అట్లా 2 ఇంపార్టెంట్ వికెట్స్ కోల్పోయి అలా నీకు రివర్సింగ్ అవుట్ అవ్వడం, ఇట్లాంటివన్నీ చూస్తే ఓకే ఓకే పర్వాలేదు. ఎట్లయితే మనం అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ అప్పుడు గురించి మాట్లాడుకున్నామో 36 ఆల్ అవుట్ అయ్యాము, కానీ ఆ రోజు వాళ్ళు వేసిన బౌలింగ్ కి అది అది పర్వాలే అని అన్నట్టు ఎట్లయితే అనిపించిందో ఇక్కడ ఇంకా జస్టిఫైడ్ అనిపించింది. ఎందుకంటే అదే నీకు ఎప్పుడైతే జిమ్మీ ఆండర్సన్, శుభ్మన్ గిల్, రహానే వికెట్ తీసాడో అక్కడ ఇక అంతే, ఇక సలాం కొట్టేయాలి. ఇక ఆ మనిషికి ఉన్న ఎక్స్పీరియన్స్ కి, ఆ మనిషి తీసిన వికెట్లకి. అవును రాహుల్, నువ్వు చెప్పినట్టుగానే జేమ్స్ ఆండర్సన్ అండ్ జో రూట్ ఇద్దరు కూడా టీంలో సీనియర్ ప్లేయర్స్ అండ్ ఇద్దరు కూడా చాలా రెస్పాన్సిబుల్గా టీమ్ విక్టరీలో ఒక కీ రోల్ ప్లే చేశారని చెప్పాలి. ముఖ్యంగా జేమ్స్ ఆండర్సన్, మనం లాస్ట్ టైం టెస్ట్ సిరీస్ బిల్డప్లో కూడా మనం మాట్లాడుకున్నాం జేమ్స్ ఆండర్సన్ ఎందుకు అంత హైలీ రేటెడ్ బౌలర్ అని కూడా. సో ఈరోజు కూడా దాని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు జేమ్స్ ఆండర్సన్ నాకు తెలిసి అరౌండ్ 32-33 ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఒక, అంటే ఇంగ్లాండ్లో సీనియర్ సెలెక్టర్స్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఆ, అంటే ఆండర్సన్ న్యూ బాల్ తర్వాత పెద్ద ఎఫెక్టివ్గా ఉండట్లేదు ఓవర్సీస్ టెస్ట్ మ్యాచెస్లో అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక ఆల్టర్నేటివ్ అనుకుంటున్న టైంలో జేమ్స్ ఆండర్సన్ వచ్చి ప్రూవ్ చేసుకున్నాడు. తనకి ఏంటంటే ఓవర్సీస్ టెస్ట్ మ్యాచెస్లో ఒకవేళ తను న్యూ బాల్ తర్వాత వికెట్లు పడకపోయినా సరే కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాచెస్లో. సో ఎప్పుడు కూడా ఒకవేళ వికెట్లు తీయకపోయినా ఎక్కువగా మెయిడెన్స్ వేసి ఒక ఎండ్ని కంట్రోల్ చేసి రెండో ఎండ్లో వికెట్స్ తీయడానికి తన బౌలింగ్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా కీ రోల్గా తన లాస్ట్ 5-6 ఇయర్స్కి ఎప్పుడెప్పుడు తను ఓవర్సీస్ టెస్ట్ ఆడుతున్నాడో అన్నిట్లో కూడా జేమ్స్ ఆండర్సన్కి ఒక కీ ఫ్యాక్టర్, జేమ్స్ ఆండర్సన్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే అతని బౌలింగ్ ఉన్న కంట్రోల్ అని చెప్పుకోవచ్చు. అండ్ జో రూట్ గురించి ఇంకా విశేషంగా ఏం చెప్పాలంటే అతను మనం ప్రివ్యూలో డిస్కస్ చేసినట్టే స్వీప్ అవ్వచ్చు, రివర్స్ స్వీప్ అవ్వచ్చు, అన్నీ ఆడేశాడు అసలు. సో జో రూట్ ఇన్నింగ్స్లో స్పెషల్గా నీకు నచ్చిన అంశాలు ఏంటి రాహుల్? అసలు జో రూట్ విషయం అయితే అసలు రాజు, అసలు అంటే ఆ శ్రీలంక సిరీస్ లో ఏదైతే ఎట్లయితే ఆడాడో అది ఎగ్జాక్ట్ గా అదే కంటిన్యూ చేశాడు. ఇంకా బెటర్ గా ఆడాడు. ఇన్ఫాక్ట్ అసలు ఈ శ్రీలంక సిరీస్ లో అసలు అందరినీ స్వీప్ చేసి పడేశాడు, కానీ ఇక్కడ యాక్చువల్ గా టార్గెట్ చేసి స్వీప్ చేసాడు. నేను అది అబ్జర్వ్ చేశాను ఫస్ట్ ఇన్నింగ్స్ లో. అశ్విన్ ని, నదీం ని అంతగానో స్వీప్ చేయలేదు. తను ఎప్పుడైతే సుందర్ వచ్చాడో బౌలింగ్ కి, సుందర్ అయితే ఫాట్ వేసి స్వీప్లు కొట్టేసి నీకు రన్లు కొట్టాడు. నీకు అంటే తను ఏ బౌలర్ టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాడో వాళ్ళ మీదనే అటాక్ చేశాడు. అసలు నీకు డబుల్ సెంచరీ కొట్టడం మాటలు కాదు అసలు. ఓకే, ఇట్స్ అగ్రీడ్ దట్ నీకు ఫస్ట్ 2 days పిచ్ చాలా ఫ్లాట్ ఉండే, బట్ అయినా కానీ నీకు అశ్విన్ లాంటి ఎక్స్పీరియన్స్ బౌలర్ వేస్తుండగా నువ్వు వికెట్ ఛాన్స్ ఇవ్వకుండా అసలు నీకు స్టోక్స్ వాళ్ళు వీళ్ళు కొంచెం ఛాన్సెస్ ఇచ్చారు, కానీ రూట్ అసలు ఛాన్స్ ఇవ్వలే అనుకుంటా డబుల్ సెంచరీ. సో ఛాన్స్లెస్ ఇన్నింగ్స్, నీకు ఎంత ఫ్లాట్ ఉన్నా కానీ వికెట్ సబ్ కార్డినేట్ కండిషన్స్ లో ఒక ఇంగ్లీష్ ప్లేయర్ కి అంటే ఇట్ ఇస్ గ్రేట్ అచీవ్మెంట్, నో డౌట్ అబౌట్ దట్. అసలు నీకు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా రూట్ నీకు తనకు పుట్టిన 40 runs చాలా క్రూషియల్. అసలు నీకు సెకండ్ ఇన్నింగ్స్ టైం డే 4 రోజు నీకు లంచ్ తర్వాత పిచ్ ఫుల్ టర్న్ అవుతుండే. అశ్విన్ అన్ప్లేయబుల్ గా కనిపిస్తుండే, అయినా కానీ అసలు రివర్స్ స్వీప్లు, మామూలు స్వీప్లు, అసలు ఆ 40 runs కూడా చాలా క్రూషియల్. అసలు మనకు చూస్తే ఇప్పుడు అనిపించదేమో కానీ ఏముందిలే, నీకు ముందే ఆల్రెడీ 240 runs లీడ్ ఉండే కదా అనుకుంటాం, కానీ బట్ అది కూడా చాలా క్రూషియల్. సో ఆల్ ఇన్ ఆల్ అసలు ఇంగ్లాండ్ టీమ్, నీకు సిబ్లీ అయినా, నీకు స్టోక్స్ కూడా బాగా ఆడాడు బ్యాట్ తో. నీకు బట్లర్ కూడా లైట్ గా రన్స్ కొట్టాడు అటు ఇటు. సో
వాళ్ళ టీం నుంచి అసలు ఏదైనా అసలు డిసప్పాయింట్మెంట్ ఏదైనా ఉంది అంటే కొంచెం రారీ బర్న్స్ మేబీ కొంచెం పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సి ఉండే ఫస్ట్ ఇన్నింగ్స్ లో. అది తను ఆడలేకపోయాడు. ఇంకా డాన్ లారెన్స్ కొంచెం తన్ని రివర్స్ స్వింగ్ తో ఇంకా నీకు అశ్విన్ సెకండ్ ఇన్నింగ్స్ లో కొంచెం ఈజీగా అవుట్ చేసినట్టు అనిపించింది. అండ్ అసలు మనం ఇంగ్లాండ్ ఇప్పుడు పిచ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక పాయింట్ చెప్పాలి రాజు. అసలు మనం అంటే ఎక్కువ పడకుండా ఉండడానికి ఇంకో కారణం ఏంటంటే టాస్ అన్నమాట. నీకు ఇలాంటి పిచ్చెస్ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా టాస్ ఓడిపోయావంటే అదే ఎగ్జాక్ట్ గా ఈ మ్యాచ్ ఎట్లా అయిందంటే, ఇది వరకు పూర్వం 90s లో ఇంకా 2000s లో ఎప్పుడైతే మనకు మనకు 4 బిగ్ బ్యాట్స్మెన్ ఉండే, ఇంకా మనకి స్పిన్ బౌలర్స్ బెస్ట్ ఉండేనా, ఇదే చేసేవాళ్ళం. ఎప్పుడైతే టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేసేవాళ్ళం, 600 700 కొట్టేవాళ్ళం. 700 తక్కువ కానీ 500+ 600+ కొడతాము. ఇట్లా ఎప్పుడైతే ఇంత ఇంత స్కోర్ కొడతామో అవతల టీం నీకు ఎంతో కొంత లీడ్ ఇస్తుంది నీకు. మనం ఈ మ్యాచ్ లో ఎక్కువ ఇచ్చాము కానీ లీడ్ అవతల టీం, బట్ నీకు 100 runs 200 runs ఉన్నా కానీ ఎక్కువ. ఎందుకంటే ఒక్కసారి డే 4కి వచ్చేటప్పుడు పిచ్ డిటోరియేట్ అయిపోతుంది. నువ్వు 4th innings బౌలింగ్ చేస్తుంటే నీకు దానిపైన నువ్వు ఫస్ట్ బ్యాటింగ్ చేసి సో నీకు బెస్ట్ యూజ్ ఆఫ్ ద వికెట్ వచ్చినట్టు. సో అందుకని ఇది కైండ్ ఆఫ్ అదృష్టం ఇంగ్లాండ్ వాళ్ళ వైపు ఉంది. ఆ అదృష్టంతో పాటు వాళ్ళు తగినట్టుగా పర్ఫామ్ చేశారు, గెలిచారని చెప్పుకోవచ్చు అంతే. అంటే అదే నాకు ఎందుకో అంటే పెద్ద డిసప్పాయింట్మెంట్ లేదు, కానీ మేబీ ఇంకొంచెం ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ మరీ 240 రన్ లీడ్ కాకుండా అదే ఇందాక అన్నట్టు 100 runs లీడ్ వరకు తెప్పించుకొని ఒక 450 అట్లా కొట్టి ఇచ్చినా గానీ ఇప్పుడు మనం మ్యాచ్ ఈజీగా సేవ్ చేసేవాళ్ళం, లేదంటే గెలిచేవాళ్ళం కూడా అనిపించింది. అవును రాహుల్, విరాట్ కోహ్లీ ముఖ్యంగా చెప్పిన ఒక అంశం ఏంటంటే డే 3 టీ టైం నుంచి పిచ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయిందని చెప్పాడు. సో మనం చూసుకుంటే 2 days కంప్లీట్గా ఇంగ్లాండే బ్యాటింగ్ చేసింది. అలాగే థర్డ్ డే ఒక దాదాపు 1 hour కూడా వాళ్ళు బ్యాటింగ్ చేయడం జరిగింది. సో లిటరల్గా ఐ థింక్ ఇట్స్ సేఫ్ టు సే దట్ ఇంగ్లాండ్ బ్యాటెడ్ ఇండియా అవుట్ ఆఫ్ ద గేమ్ అని. సో సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఇంకేదైనా క్రూషియల్ ఎలిమెంట్స్ ఉన్నాయా బ్యాటింగ్లో అంటే కనుక కొన్ని మీ డిస్మిసల్స్ని మనం మేబీ టెక్నికల్గా అంటే ఎస్పెషల్లీ ఆండర్సన్కి వచ్చిన వికెట్స్ మనం శుభ్మన్ గిల్ కానీ అజింక్య రహానెన్ కానీ నువ్వు మరీ టెక్నికల్గా క్రిటికల్ అసెస్ చేస్తే ఎక్కడో ఒక్కటి రెండు చిన్న మిస్టేక్స్ అయితే కనబడతాయి, కానీ అది అంత కఠినంగా చూడాల్సిన అవసరం అయితే నాకు లేదు. సో టాస్ అనేది నువ్వు చెప్పినట్టుగా చాలా కీలక పాత్ర పోషించింది టెస్ట్ మ్యాచ్లో. సో నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్కి పెద్దగా బ్రేక్ కూడా లేదు, ఓన్లీ 3 days ఉంది. సో నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లో ఒక ఆబ్వియస్ చేంజ్ అయితే కనబడబోతుందని నేనైతే అనుకుంటున్నాను బౌలింగ్ డిపార్ట్మెంట్ నుంచి. ఎస్పెషల్లీ ఐ థింక్ మేబీ షాబాజ్ నదీం ప్లేస్లో కుల్దీప్ యాదవ్ని తీసుకొస్తారా అనే ఒక రకమైనటువంటి క్వశ్చన్ ఉంది. కానీ ఇప్పుడే విరాట్ కోహ్లీ ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పాడంటే, మాకు అశ్విన్ కుల్దీప్ని ఇద్దరిని ఎందుకు ఆడించలేదు మీరు అంటే లైక్ యూ కుడ్ హ్యావ్ ప్లేడ్ అశ్విన్ అండ్ కుల్దీప్ అని అడిగిన క్వశ్చన్కి తను ఏం చెప్పాడంటే, ఇప్పుడు అశ్విన్ వచ్చేసి బాల్ని రైట్ హ్యాండర్స్కి హీ స్పిన్స్ ఇన్ టు ద రైట్ హ్యాండర్స్ అనమాట. అలాగే కుల్దీప్ యాదవ్ కూడా హీ స్పిన్స్ ఇన్ టు ద రైట్ హ్యాండర్స్. అంటే వేరియేషన్స్ ఉన్నాయి ఇద్దరికి, కుల్దీప్ యాదవ్కి అశ్విన్కి, కానీ వాళ్ళు టెక్నికలీ దే బోత్ స్పిన్ ఇన్ టు ద రైట్ హ్యాండర్స్ అనమాట. సో వాళ్ళకు ఒక వెరైటీ కావాలని చెప్పి షాబాజ్ నదీం అయితే హీ కెన్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ ది రైట్ హ్యాండర్స్. అండ్ అలాగే ఇంగ్లాండ్ శ్రీలంకలో లసిత్ ఎంబుల్దిని అనే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి ఎంత స్ట్రగుల్ అయిందో ఆల్రెడీ చూసాం. సో ఆ వీక్నెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి విరాట్ కోహ్లీ మేము ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాము, ఆ స్ట్రాటజీని ఫాలో అవుతామని చెప్పి చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు. సో అంటే అక్షర్ పటేల్ డ్రెస్సింగ్ రూమ్లో కూడా కనపడ్డాడు. అసలు మనం ఈ టెస్ట్ మ్యాచ్ గురించి ఇంత డిస్కస్ చేసుకున్నాం, అసలు ఇండియాకి ఇంత అంటే బౌలింగ్లో ఇప్పుడు విరాట్ కోహ్లీని కూడా ఒక పిన్ పాయింటెడ్గా ఈ టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏమని అడిగితే ఫస్ట్ తను చెప్పింది ఏంటంటే ఉన్న బ్యాకప్ స్పిన్ ఆప్షన్స్, ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ అవ్వచ్చు, అలాగే షాబాజ్ నదీం అవ్వచ్చు, అశ్విన్ మెయిన్ స్పిన్నర్ ఆఫ్ కోర్స్, కానీ వాళ్ళిద్దరూ బ్యాకప్ స్పిన్నర్స్ ఇద్దరు కూడా అనుకున్న రేంజ్లో డెలివర్ చేయలేకపోయారని చెప్పి విరాట్ కోహ్లీ చెప్పి, సో అంటే ఇండైరెక్ట్గా అది ఒప్పుకున్నాడు. సో నాకు తెలిసి నెక్స్ట్ మ్యాచ్లో అక్షర్ పటేల్ ఫిట్గా ఉండే సూచనలు అయితే పుష్టిగా కనబడుతున్నాయి. సో ఒకవేళ అక్షర్ పటేల్ కనుక ఫిట్నెస్ ఉంటే కనుక నాకు తెలిసి షాబాజ్ నదీం ప్లేస్లో అక్షర్ పటేల్ తీసుకొచ్చే ఛాన్స్. అంటే ఇప్పుడు సుందర్ రోల్ ఏముంటావు రాజు? మరి ఇప్పుడు నువ్వు చూసుకుంటే అసలు ఆస్ట్రేలియాలో అంటే తను లోన్ స్పిన్నర్ కాబట్టి తను బౌలింగ్ వేసాడు ఆ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ గాబాలో. కానీ ఈ టెస్ట్ మ్యాచ్ లో అసలు తను సెకండ్ ఇన్నింగ్స్ లో బాలే ఇవ్వలేదు. ఇక నీకు ఎప్పుడైనా మనం ప్రివ్యూ చేసినప్పుడు కూడా మాట్లాడుకున్నాము, ఎప్పుడైనా 3 స్పిన్నర్స్ ఉన్నారంటే టీమ్ లో నీకు ఒక స్పిన్నర్ అండర్ బౌల్ చేయడం అనేది చాలా కామన్ గా అవుతుంది అని నేను అనుకున్నాము. సో అలాంటప్పుడు నువ్వు ఇంకా ఎస్పెషల్ నీకు ఇంగ్లాండ్ టీమ్ లో పైనుంచి కింద వరకు రైట్ హ్యాండర్స్ ఉన్నారు.
సో ఇప్పుడు మనం సుందర్ని ఒక బ్యాట్స్మెన్ లాగా ఆడుతున్నట్టు అర్థం. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ కూడా తను ఉంటే టీమ్ లో ఇప్పుడు తను డ్రాప్ చేయగలుగుతామా పోనీ? ఇప్పుడు తను డ్రాప్ చేసి హార్దిక్ పాండ్యాని ఆడియొచ్చు అంటావా? హార్దిక్ పాండ్యాని ఉత్త బ్యాట్స్మెన్ లాగా అంటే ఆ, తను పాపం సుందర్ వచ్చిన ఛాన్స్ కి మరి తను ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడాడు పాపం. ఫస్ట్ ఇన్నింగ్స్ మనం ఆ మాత్రం లాక్కొచ్చామంటే సుందర్ వల్లనే తను కొట్టిన 85 నాట్ అవుట్. సో ఇది ఎందుకో చాలా క్యూరియస్ క్వశ్చన్ గా అనిపించింది నాకు. ఏమంటావు రాజు? అవును, ఒక విధంగా చూసుకుంటే హనుమ విహారీ ప్లేస్ అంటే హనుమ విహారీ కైండ్ ఆఫ్ ఎ రోల్ యాజ్ అ బ్యాట్స్మెన్గా వాషింగ్టన్ సుందర్ ప్లే చేస్తున్నాడని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే హనుమ విహారీకి ఇంజురీ అయిందో అప్పటి నుంచి మన మిడిల్ ఆర్డర్లో కొంచెం చేంజెస్ చూసాం మనం. రిషబ్ పంత్ ఒక్కొక్కసారి పైన ఆడించడం అండ్ అలాగే కేఎల్ రాహుల్ ఆడించాలని కొంచెం ప్రెషర్ రావడం అండ్ అలాగే ఇప్పుడు వాషింగ్టన్ సుందర్గా ఛాన్స్ మనం అనుకున్నట్టుగానే ఒక బౌలర్ని అండర్ బౌల్ చేయడం అయితే జరిగింది టెస్ట్ మ్యాచ్లో. కానీ ప్యూర్ అంటే స్పిన్ బిహేవియర్ ఒకటే మనం కన్సిడర్ చేసుకుని అంటే పిచ్ బిహేవియర్ ఒకటే మనం కన్సిడర్ చేసుకుంటే కనుక మేబీ హార్దిక్ పాండ్యా కంటే వాషింగ్టన్ సుందర్కి ఆడే సూచనలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఐ డోంట్ థింక్ హీస్ ఫిట్ టు బౌల్. సో అతన్ని బౌలింగ్ లేకుండా ఇండియాని కేవలం అతన్ని ప్యూర్ బ్యాట్స్మెన్గా ఆడిస్తారనేది కొంచెం అనుమానకరమైన విషయం నాకు. దానికైతే అసలు నీకు జడేజా లేని లోటు మాత్రం బాగా గట్టిగా తగులుతుంది. అసలు నీకు బౌలింగ్ పరంగా కూడా నువ్వు చూసుకుంటే నదీం అంత అప్ టు ద మార్క్ బౌలింగ్ వేయలేదు. తన బ్యాట్ తో అయితే కంపేరబుల్ కాదు. ఇప్పుడు 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 నీకు జడేజా చేయగలిగే బ్యాటింగ్ సుందర్ చేయగలుగుతున్నాడు కానీ మళ్ళీ సేమ్ నీకు జడేజా చేయగలిగిన బౌలింగ్ సుందర్ చేయలేడు. సో నీకు ఇప్పుడు మనకు అర్థమవుతుంది జడేజా ఇప్పుడు టీమ్ లో ఎంత ఎంత బలంగా పాతుకుపోయాడు. తనకు ఉండే స్కిల్ వేరే ఎవరికి లేదని మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పుడు. సో జడేజా మేబీ థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడైతే అహ్మదాబాద్ పోతామో అప్పుడు ఆడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అప్పటి వరకు నాకు తెలిసి మరి నదీం మరి ఇంకో మ్యాచ్ ఆడతాడంటావా? లేదంటే మరి అక్షర్ పటేల్ వచ్చేస్తాడా? ఇంకా అక్షర్ పటేల్ వచ్చినా గానీ మరి నదీం కంటే బెటర్ గా వేయగలుగుతాడనేది నాకు డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం ముందే మాట్లాడుకున్నట్టు అసలు అక్షర్ పటేల్ ని ఆడిస్తున్నారంటే ప్రాబ్లీ బ్యాటింగ్ కోసం ఎక్కువ ఆడిస్తున్నారేమో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కంటే అని అనుకున్నాము. నదీం ఇస్ బెటర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎస్పెషల్లీ రెడ్ బాల్ తో. నీకు డొమెస్టిక్ లో కూడా తను 400 వికెట్స్ తీసాడు నదీం రంజీ ట్రోఫీలో. సో అంత ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్నే నీకు జో రూట్ అంత ఈజీగా ఆడేసాడు. నీకు వీళ్ళంతా నీకు ఆలీ పోప్ గానీ వీళ్ళంతా అంత ఈజీగా ఆడారు అంటే మరి ఐ డోంట్ నో అక్షర్ పటేల్ ని తీసుకొస్తే కూడా ఏమైనా చేంజ్ అవుతుందా అనేది ఒక చిన్న డౌట్. అసలు నువ్వు జో రూట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు నదీం యాక్చువల్ అంత బ్యాడ్ గా ఏదేదబ్బా. నదీం బౌలింగ్ చాలా బ్యాడ్ గా ఉన్నట్టు అనిపించింది కానీ అసలు ఫుల్ బ్రిలియన్స్ ఆఫ్ జో రూట్ నీకు ఫస్ట్ ఇన్నింగ్స్ లో అనిపించింది నాకు. ఎందుకు తన ఫిగర్స్ అట్లా ఉండేను అంటే ఎస్పెషల్లీ నాకు బాల్ బాగా గుర్తు. జో రూట్ 94 మీద ఆడుతున్నప్పుడు ఒక ఆంబాల్ వేసాడు అనమాట. నీకు ఎప్పుడైతే ఆంబాల్ వేసాడో నీకు అది క్విక్కర్ త్రూ ఉంటుంది. 90 km/h కంటే ఎక్కువ ఉండే స్పీడ్ బాల్. సో నీకు పడి నీకు కొంచెం జో రూట్ నీకు ఆమ్ నుంచి పిక్ చేయలే బాల్. నీకు పక్కా నీకు ఆఫ్ ద పిచ్ రీడ్ చేస్తున్నాడు, అది అర్థమైపోయింది. కానీ లాస్ట్ మినిట్ లో తను ఓకే ఇది వీడేసింది స్పిన్నర్ కాదు, ఆఫ్ స్పిన్ కాదు, ఆమ్ బాల్ అని చెప్పేసి ఓకే బ్యాట్స్ మీదకి వస్తుందని చెప్పి లాస్ట్ మినిట్ లో బ్యాట్ ఇట్లా పెట్టి కర్వ్ చేసాడు. బాల్ 4కి వెళ్ళిపోయింది. అసలు అంటే అంత స్కిల్ ఉందంటే నీకు ఒక బ్యాట్స్మెన్ కి నువ్వు ఏ బౌలింగ్ ఎంత బాగా వేసినా కానీ నాకు తెలిసి ఎస్పెషల్లీ ఈ స్పిన్ మీద జో రూట్ ఆడుతున్న ఆట చూస్తుంటే ఇప్పుడు ఎనీ బౌలర్ నువ్వు ఎంత పెద్ద బౌలర్ తీసుకొచ్చినా షేన్ వాన్ మురళీధరన్ తీసుకొచ్చినా కానీ నాకు తెలిసి జో రూట్ వంద కొట్టకుండా అయితే ఆపలేమని అనుకుంటున్నా. ఒకవేళ ఇదే ఫామ్ నెక్స్ట్ మ్యాచ్ లో కూడా కంటిన్యూ అయితే. జో రూట్ టెక్నికల్గా చేసుకున్న అడ్జస్ట్మెంట్స్ గురించి అండ్ అలాగే అతని బ్యాటింగ్ మైండ్ సెట్ గురించి మనం ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. అండ్ ఈ టెస్ట్ మ్యాచ్లో కూడా అతను శ్రీలంక నుంచి ఏదన్నా కొనసాగిస్తున్నాడు ఒక ఎలిమెంట్ అని చెప్పుకోవాలంటే కనుక బీయింగ్ బిజీ అట్ ద క్రీజ్. అది మనం శ్రీలంక సిరీస్లో కూడా చెప్పుకున్నాం. అది మొత్తం 2 టెస్ట్ మ్యాచ్ల్లో అతను ఆడిన ఇన్నింగ్స్ అన్నీ కలుపుకుంటే ఒక ఎన్నో మీడియం ఓవర్లు ఆడాడు అంతే. సో నాకు తెలిసి ఇక్కడ కూడా అతను బ్యాటింగ్ వచ్చినప్పటి నుంచి చూసుకుంటే నాకు తెలిసి ఫస్ట్ సెషన్లో లంచ్ బ్రేక్ ముందు ఒక 8, 9, 10 డెలివరీస్ ఎంతో ఆడాడు. అందులో కూడా 5-6 రన్స్ కొట్టి వెంటనే నెక్స్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో జో రూట్కి కొంచెం డాట్ బాల్స్ వేశారు. అంటే ఆ టైంలో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ప్రెషర్ పెరుగుతుంది జో రూట్ డాట్స్ ఆడుతున్నట్టు. కానీ వెంటనే అతను విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 10-15 మినిట్స్లో స్వీప్లు రివర్స్ స్వీప్లు అన్నీ స్టార్ట్ చేసి అతను కంప్లీట్ ఇన్నింగ్స్ అప్రోచ్ అక్కడి నుంచి కంప్లీట్గా ఫుల్ డామినేటింగ్గా మారిపోయింది అనమాట. సో జో రూట్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అండ్ అలాగే రిషబ్ పంత్ మరొకసారి 90లో అవుట్ అయ్యాడు. సో మరొక హార్ట్ బ్రేక్ అని చెప్పుకోవచ్చు రిషబ్ పంత్కి. ఎందుకంటే ఇట్లాంటి ఇంప్రెసివ్ ఇన్నింగ్స్ చాలానే ఆడుతూ ఉంటాడు. కానీ
అన్ఫార్చునేట్గా అప్పుడు మనం సిడ్నీ టెస్ట్ మ్యాచ్లో నేతన్ లైన్కి ఎట్లాగైతే అవుట్ అయ్యాడో సేమ్ సిమిలర్గా కొంచెం అట్లాంటి షేడ్స్ ఉన్నటువంటి డిస్మిసెస్గా చెప్పుకోవచ్చు ఈ టెస్ట్ మ్యాచ్లో. సో రిషబ్ పంత్ అయితే తన బ్యాటింగ్ స్థానాన్ని ప్రతి మ్యాచ్ తోటి అంతకంతకు తను సుస్థిరం చేసుకుంటున్నాడని చెప్పుకోవాలి. కానీ కీపింగ్ విషయంలోనే ఇంకా కొంచెం క్వశ్చన్ మార్క్స్ అయితే కనబడుతున్నాయి మనకి రిషబ్ పంత్ విషయంలో. ఏమో రాజు, నువ్వు రిషబ్ పంత్ బ్యాటింగ్ ఓకే, తను 90 కొట్టాడు ఈ మ్యాచ్, కానీ నాకు ఎందుకు నేను సాటిస్ఫై కాలేదు. ఎందుకో చెప్తాను. ఇప్పుడు స్కోర్ అక్కడ నీకు ఇంగ్లాండ్ వాళ్ళు 578 కొట్టారు. 578 కొట్టినప్పుడు నువ్వు సరే సిక్స్లు కొట్టడానికి ట్రై చేస్తున్నావు, కొంచెం ఫీల్డర్లను క్లియర్ చేసి బాల్ పోతున్నాయి, లేదంటే సరే పోనీ 20 రోజు బ్యాక్ పడుతున్నాయి అని అనుకో సిక్స్లు. అట్లా నీకు జస్ట్ మిస్ అయిన క్యాచ్లు బట్టి నేనేం అనట్లే. కానీ అలా నువ్వు అటాక్ చేసి నువ్వు 90 రన్లు కొట్టడం వల్ల లాభం ఏంటి అంటాను నేను. నువ్వు చూసుకుంటే ఒకవేళ తను అవే 90 రన్స్ ఒకవేళ మెల్లిగా కొట్టుంటే, నీకు స్ట్రైక్ రేట్ తక్కువ స్ట్రైక్ రేట్ తో కొట్టి ఒకవేళ నీకు బాల్స్ తిని ఉంటే నీకు ఇంకా మనం మంచి పొజిషన్ లో ఉండేవాళ్ళంగా. మరి టెక్నికల్ అలా మాట్లాడుకుంటే సో ఎందుకు అంటే తను ఇప్పుడు స్కోర్ అవతల ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఆపోజిషన్ 340 ఉందనుకో, 400 బిలో ఉందనుకో, క్విక్ 70-80 రన్స్ మేక్ ఏ డిఫరెన్స్. కానీ నీకు స్కోర్ 578 ఉన్నప్పుడు నీకు టీమ్ వికెట్ 4 వికెట్స్ పడిపోయినప్పుడు అంటే అక్కడ కొంచెం నువ్వు ఈ అటాకింగ్ గేమ్ అంటే అంత పనికిరాదు. బికాజ్ అల్టిమేట్ గా నువ్వు రన్స్ కొట్టేసినా గానీ నీకు ఉన్న లీడ్ వల్ల నువ్వు కొట్టిన 5 సిక్స్లు ఎందుకు పనికిరావు. సో అదే సిచ్యువేషన్ ఇక్కడ అయింది అనిపించింది నాకు. ఓకే అంటే పైన బ్యాట్స్మెన్ అందరూ ఏం చేశారని అందరూ అనొచ్చు. ఆఫ్ కోర్స్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి నీకు పంత్ కింద రన్స్ కొట్టాడు, తర్వాత సుందర్ కవర్ చేశాడు. ఇప్పుడు సుందర్ ఒకవేళ నీకు నంబర్ 7 వచ్చిన బ్యాట్స్మెన్, సుందర్ ఒకవేళ 85 రన్స్ కొట్టకపోయి ఉంటే, తను మినిమం ఇన్నింగ్స్ తను అశ్విన్ మళ్ళీ నువ్వు ముందుకు తీసుకెళ్ళకపోయి ఉంటే అసలు నీకు ఆ పంత్ కొట్టిన 5 సిక్స్లు వేస్ట్. అసలు నీకు లీచ్ని కొట్టిన సిక్స్లు ఎందుకు పనికి వచ్చేవి కాదు అసలు. సో అందుకనే అంటే సరే ప్రతి మ్యాచ్ కి పంత్ బాగా ఆడుతున్నా, ఈ మ్యాచ్ కూడా పంత్ ఎట్లయితే నీకు ఆస్ట్రేలియా ఆడాడు అట్లాంటి ఇన్నింగ్స్ ఆడినా గానీ ఈ మ్యాచ్ పరంగా మాత్రం అది అంత ప్రశంసాంతనీయమైన ఇన్నింగ్స్ అయితే కాదనిపించింది. ఏమంటావు రాజు? ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ రాహుల్. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు డే 3 సెకండ్ సెషన్ అయినప్పటి నుంచి పిచ్ అనేది ఖచ్చితంగా కంప్లీట్గా మనం బిహేవియర్లో ఒక డ్రాస్టిక్ డిఫరెన్స్ అయితే చూసామంటే బాల్ స్కిడ్ అవ్వడం అండ్ అలాగే కొంచెం బాల్ బౌన్స్ అవ్వకుండా లోగా ఉండడం ఇట్లాంటివన్నీ చూసాం. సో ఎస్పెషల్లీ లెఫ్ట్ ఆర్మ్ అంటే రిషబ్ పంత్ ఆడే యాంగిల్ నుంచి చూసుకుంటే తను ఆడే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఆ ఏరియాలో కొంచెం రఫ్ ప్యాచ్ అనేది ఏర్పడింది. సో స్పిన్నర్స్ కనుక అక్కడ బాల్ ల్యాండ్ చేయగలిగితే అది చాలా కష్టం. అంటే ఇప్పుడు బెన్ స్టోక్స్ కూడా తను ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే తను ఆడిన ఇన్నింగ్స్ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఏం చెప్పాడంటే, నాకు అర్థమైంది కొంచెం అశ్విన్ అండ్ షాబాజ్ నదీమ్ వాళ్ళిద్దరూ కూడా అక్కడ నాకు ఆ రఫ్ క్రియేట్ అయిన ఏరియాలో బాల్ వేస్తే నేను రాదర్ దాన్ డిఫెండింగ్ చేసి అవుట్ అవడం కంటే ఒక 6 కొడుతూ మిడ్ వికెట్ దగ్గర క్యాచ్ పట్టి అవుట్ అయితే నాకు ఇంకా బెటర్ అని చెప్పి నేను అటాక్ చేయడం స్టార్ట్ చేశాను. అందుకే కొన్ని స్పెసిఫిక్ స్పెల్స్లో వాళ్ళు రఫ్ దగ్గర ల్యాండ్ చేయకుండా అక్కడ ఆ ఏరియాలో వాళ్ళు ఎక్కడైతే బౌలింగ్ చేయాలనుకుంటున్నారో ఆ ఏరియాలో బౌలింగ్ చేయకుండా ఫోర్స్ చేయడానికి నేనే కావాలని సిక్స్లు కొట్టడం, ఫీట్ యూస్ చేయడం ఇవన్నీ స్టార్ట్ చేశానని బెన్ స్టోక్స్ చెప్పాడు. సో బెన్ స్టోక్స్ లాంటి గ్రేట్ ప్లేయరే సెకండ్ డే ఆడుతున్న సర్ఫేస్ పైన తను అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడంటే నాకు తెలిసి ఐ థింక్ ఇట్ హోల్డ్స్ ట్రూ ఫర్ రిషబ్ పంత్ యాజ్ వెల్ అని కూడా చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ మేబీ ఎందుకంటే 4th డే కొంచెం ఇంకా ఇండియా కనుక ఇంకొక సెషన్ని కిల్ చేసి ఉంటే కొంచెం టెస్ట్ మ్యాచ్ రిజల్ట్ ఏమైనా కొంచెం మరి డిఫరెన్స్ ఉండేదా అని మనం చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ ఒక మంచి విషయం ఏంటంటే తన ఫామ్ని అయితే కంటిన్యూ చేస్తున్నాడు. తను ఏదో బ్రిస్బెన్లో చాలామంది ఇప్పుడు ఇంగ్లాండ్ కూడా 2019 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే విత్ ఇన్ ఐ థింక్ వాళ్ళకి గట్టిగా 2 weeks క్యాప్ కూడా లేకుండానే వాళ్ళు ఐర్లాండ్తో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడారు. సో వరల్డ్ కప్ గెలిచిన హై నుంచి వాళ్ళు ఆ టెస్ట్ మ్యాచ్ ఆడాలంటే ఆల్మోస్ట్ ఓడిపోయారు. ఐర్లాండ్తో లార్డ్స్లో టెస్ట్ మ్యాచ్ ఆల్మోస్ట్ ఓడిపోయారు. బట్ స్టిల్ లక్కీగా గెలిచారు లాస్ట్కి. సో రిషబ్ పంత్ ఆ బ్రిస్బెన్లో తను ఆడిన ఇన్నింగ్స్లో అంత మెంటల్ ప్రెషర్ అంటే అట్లాంటి ఒక హిస్టారిక్ ఇన్నింగ్స్ ఆడి మళ్ళీ ఇండియాకి వచ్చి సేమ్ అదే రకమైనటువంటి ఫామ్ని విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 10 daysలో మళ్ళీ అది కూడా ఛాలెంజింగ్ డిమాండింగ్ కండిషన్స్లో చేయాలంటే టు ఎ పర్సన్ ఆఫ్ దాట్ ఏజ్ మనం క్రెడిట్ ఇవ్వాల్సిందే. సో
హోప్ఫుల్లీ అతని ఫామ్ ఇంకా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే సిరీస్ ముందుకెళ్లే కొద్దీ ఈ లోవర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్టోక్స్ లాంటి బ్యాట్స్మెన్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఎంత కీలకంగా ఉంటుందో మనం ఈ టెస్ట్ మ్యాచ్లో చూసాము. సో మనకి ఇండియాకి ఆ రిషబ్ పంత్ స్థానంలో కొంచెం కౌంటర్ అటాకింగ్ బ్యాట్స్మెన్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఆన్ కండిషన్స్ వేర్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్పిన్. ఓకే రాజు, అయితే మరి ఇంగ్లాండ్ పరంగా వాళ్ళు ఏం చేంజెస్ చేస్తారంటావు? వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ కి వాళ్ళు ఏమన్నా ఉన్నాయా నెగిటివ్? అంటే ఓన్లీ డాన్ లారెన్స్ స్కోర్ ఓపెన్ చేయరు సరిగ్గా, రారీ బౌన్స్ ని కదిలించరు, తను ఒక మ్యాచ్ కి ఫెయిల్ అయ్యాడని చెప్పి తను ఏం బీకరు. సో కానీ ఇప్పుడు చూసుకుంటే బట్లర్ వెళ్ళిపోతున్నాడు, బట్లర్ బదులు మరి బేర్స్టో కాదు కానీ బట్లర్ వెళ్ళిపోయిన తర్వాత ఫోక్స్ టీమ్ లోకి రావాలి. నెక్స్ట్ మరి ఆండర్సన్ తీస్తారా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతారా ఆండర్సన్ తో, లేదా బ్రాడ్ ఇంకా నువ్వు డ్రింక్స్ క్యారీ చేయాలా? ఏమంటారు వాళ్ళ క్యూరియస్ సెలక్షన్ పాలసీ ఇప్పుడు ఏం చేయబోతుందంట? ఆ ఇంగ్లాండ్ సెలక్షన్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను రాహుల్. ఈరోజు 32nd ఓవర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు, అది జాక్ లీచ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా లాస్ట్ బాల్ అనమాట. లాస్ట్ బాల్ ముందు ఏమైందంటే ఆ టైంలో విరాట్ కోహ్లీను అండ్ రిషబ్ పంత్ ఇద్దరు కలిసి ఆడుతున్నారు. సో అప్పుడే జేమ్స్ ఆండర్సన్, అజింక్య రహానేని, శుభ్మన్ గిల్ ఇద్దరిని కూడా ఒకే ఓవర్లో వికెట్స్ తీసి మంచి ఫామ్లో ఉన్నాడు అనమాట, బౌలింగ్ ఫామ్. సో ఆ మూమెంట్లో ఏమైందంటే జాక్ లీచ్ బౌలింగ్ వేస్తున్నప్పుడు కొంచెం అదే రిషబ్ పంత్ స్లోగా కొంచెం బౌండరీస్ ఒకటి రెండు కొంచెం బిజీగా ఉండడం, బౌండరీస్ కొట్టడం ఇవన్నీ చూసిన తర్వాత జాస్ బట్లర్ ఏం చేశాడంటే కరెక్ట్గా జాక్ లీచ్ లాస్ట్ బాల్ వేసే ముందు జో రూట్ దగ్గరికి వెళ్ళి ఒక విషయం చెప్పాడు. అంటే ఫీల్డింగ్ మనం వెనక్కి పెడదాము, కోహ్లీకి ఒక ఈజీ సింగిల్ ఇచ్చి కోహ్లీని ఆండర్సన్కి స్ట్రైక్ పెడదాము నెక్స్ట్ ఓవర్. ఎందుకంటే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్లో ఏ బౌలర్కైనా కానీ, ఎంత స్కిల్ఫుల్ బౌలర్కైనా లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ అది ఉన్నప్పుడు బౌలింగ్ లైన్స్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నప్పుడు ఎస్పెషల్లీ జేమ్స్ ఆండర్సన్ రైట్ హ్యాండర్స్ని ఎట్లా సెటప్ చేస్తాడనేది అందరికీ తెలిసిన విషయమే. సో ఎట్లయినా కోహ్లీని అవుట్ చేస్తే ఇంకా మ్యాచ్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు ఒక అటాకింగ్ ఇన్స్టింక్ట్ తోటి ఏం చేశారంటే వెంటనే బట్లర్ వెళ్ళి రూట్తో మాట్లాడగానే రూట్ ఏం చేశాడంటే తన ఫింగర్స్ రెండు కూడా స్కైకి పాయింట్అవుట్ చేసి ఫీల్డర్స్ని ఇద్దరిని వెనక్కి వెళ్ళిపోన్నాడు అనమాట. అంటే మిడ్ ఆఫ్ని కవర్ ఫీల్డర్ని ఇద్దరిని కూడా డీప్కి తోచేశాడు. నెక్స్ట్ బాల్ జాక్ లీచ్ ఏం చేశాడంటే చాలా ఫుల్ బాల్ వేసాడు. అంటే ఇంకా లిటరల్గా సింగిల్ కొట్టలేనంతగా ఒక ఫుల్ బాల్ వేసాడు. అంటే కొట్టలేనంతగా అంటే విరాట్ కోహ్లీ డిఫెన్స్ ఆడాడు కాబట్టి అలా అనిపించి ఉంటుంది, బట్ స్టిల్ మేబీ అది సింగిల్ స్కోరింగ్ ఆపర్చునిటీ ఉన్న బాల్ ఏమో. కానీ కోహ్లీ వెంటనే డిఫెండ్ చేసేసరికి జాస్ బట్లర్ ఏం చేశాడంటే తను గ్లౌస్ తోటి చాలా గట్టిగా ఏదన్నా ఒక ఆపర్చునిటీ మిస్ అయినప్పుడు ఎలా అయితే క్రికెటర్స్ ఫ్రస్ట్రేట్ అవుతారో అట్లాగా తన గ్లౌజ్ని కొట్టుకున్నాడు అనమాట. అంటే దెర్ వాజ్ అన్ ఆబ్వియస్ ప్లాన్గా కనబడుతుంది. సో నెక్స్ట్ ఓవర్ ఆండర్సన్ బౌలింగ్ వచ్చి థర్డ్ బాల్ రిషబ్ పంత్ అవుట్ చేశాడు అనమాట. అప్పుడు మరలా ఒకసారి నువ్వు జేమ్స్ ఆండర్సన్ అండ్ జో రూట్ రియాక్షన్ చూస్తే మనమేమో కోహ్లీకి ప్లాన్ చేసుకున్నాం కానీ రిషబ్ పంత్ వికెట్ పడింది అయినా పర్లేదులే అనే రకమైనటువంటి ఒక రియాక్షన్ అయితే కనబడింది. సో ఒక మ్యాజికల్ మూమెంట్గా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఆండర్సన్ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి ఇంతెందుకు మాట్లాడుతున్నాం అంటే నెక్స్ట్ మ్యాచ్ జేమ్స్ ఆండర్సన్ ఆడకపోవచ్చు, ఎందుకంటే ఇంగ్లాండ్కున్న రొటేషన్ పాలసీ అండ్ ఇంగ్లాండ్కున్న ఫిట్నెస్, వాళ్ళకున్న రెజీమ్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లో మేబీ స్టోర్ట్ బ్రాడ్ ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చెన్నైలో ఈ 5 రోజులు ఎండ ఎలా ఉందో చూసాం మనం. సో ఈ కండిషన్స్లో జేమ్స్ ఆండర్సన్ నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడి ఒకవేళ అతను అన్నిటికంటే ఇంగ్లాండ్కి బెస్ట్ ఛాన్స్ గెలవడానికి అహ్మదాబాద్ డే నైట్ టెస్ట్ మ్యాచ్లో అతను లేకపోతే కనుక అది టీంకి చాలా షాక్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లో ఆండర్సన్ ప్లేస్లో స్టోర్ట్ బ్రాడ్ వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి. నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లో ఆండర్సన్ ఆడిస్తారని నేనైతే అనుకోవట్లేదు. అండ్ అది కాకుండా నువ్వు మెన్షన్ చేసావు కదా, బెన్ ఫోక్స్ జాస్ బట్లర్ స్థానంలో వస్తాడు. అండ్ జాక్ క్రాలీ ఇంజ్యూర్ నుంచి రికవర్ అవ్వలేదు కాబట్టి డానియల్ లారెన్స్ విల్ కంటిన్యూ టు ప్లే ఎట్ 3. అండ్ ఐ థింక్ దట్ కుడ్ బి ద ఓన్లీ చేంజెస్ ఫ్రమ్. ఓకే, ఆండర్సన్ గొప్పతనం గురించి మనం ముందు ఒక ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం కదా రాజు, ఎపిసోడ్ 2 అనుకుంటా మనం పాడ్కాస్ట్ మొదలెట్టిన స్టార్టింగ్ లో. సో శ్రోతలు ఎవరైనా మేము ఆండర్సన్ గురించి ఎంత డీప్ గా అనాలిసిస్ చేసామో తెలుసుకోవాలంటే ఆ ఎపిసోడ్ వినండి, మేము ఈ షో నోట్స్ లో మెన్షన్ చేస్తాము. సో అంటే ఆ ఎపిసోడ్ లో మేము మాట్లాడుకున్నాం అనమాట, ఇప్పుడు స్టేన్ ఆండర్సన్ వాళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలా ఉంది, అసలు ఎవరు బెటర్ బౌలర్ అనే దాని మీద. సో అది ఇంట్రెస్టింగ్ డిస్కషన్, తప్పకుండా వినండి అది. సో కమింగ్ బ్యాక్ టు ఈ సిరీస్, ద కరెంట్ సిరీస్. సో నెక్స్ట్ మ్యాచ్ మరి రాజు, మరి మన వాళ్ళు ఫైట్ చేస్తారంటావా? ఈ గాయపడ్డ సింహాలలాగా మరి తిరిగి పంజా కొడతారా మరి, లేదంటే మరి ఇదే ట్రెండ్ మనం చూడబోతున్నావా? ఎందుకంటే నాకు ఒకటి చూస్తే భయం వేసింది ఏంటంటే రాజు,
ఇంగ్లాండ్ టీం బాడీ లాంగ్వేజ్ చూస్తే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మరీ పొంగిపోవట్లేదు మ్యాచ్ గెలిచినందుకు. అంటే వాళ్ళు ఇదంతా మేము ప్లాన్ చేసాం, మేము గెలిచాం, మాకు ముందే తెలుసు మేము గెలుస్తాం అన్నట్టు కనిపించారు. కానీ మన వాళ్ళు చూస్తే కొంచెం ఫ్లాట్ గా ఉన్నారు అబ్బా, అంటే ఏదో నిద్రలో ఉన్నట్టు కనిపించారు. సో ఇంగ్లాండ్ వాళ్ళని చూస్తే భయం వేసింది. యాక్చువల్ మన వాళ్ళు మళ్ళీ మంచిగా ఆడతారని నమ్మకం నాకు ఉంది, కానీ ఇంగ్లాండ్ వాళ్ళు ఇంకా బాగా ఆడతారేమో అని నాకు భయం. ఎందుకంటే వాళ్ళు చాలా రిలాక్స్డ్ ఉన్నారు రాజు. బేసిక్ గా ఇంగ్లాండ్ వాళ్ళు 2019 వరల్డ్ కప్ గెలిచేసిన తర్వాత వాళ్ళు ఒకటి రియలైజ్ అయ్యారు ఏంటంటే, మనం వైట్ బాల్ క్రికెట్ మనది బాగా ఇంప్రూవ్ అయిపోయింది, కానీ రెడ్ బాల్ క్రికెట్ లో మనం కొంచెం వెనకబడ్డాం కదా అని వాళ్ళు రియలైజ్ అయ్యి సడన్ గా ఇప్పుడు నువ్వు 1.5 year తర్వాత చూస్తే టీమ్ యాక్చువల్ చాలా బెటర్ గా ఆడుతుంది ముందు కంటే. సో వాళ్ళు చాలా చేంజెస్ చేశారు. చూస్తే మనం బేర్స్టోన్ వాళ్ళు రెగ్యులర్ మెంబర్ కాదు టీమ్ లో. స్టార్టింగ్ లో ఏదో జేసన్ రాయ్ వీళ్ళని ఓపెనింగ్ చేపించారు, కానీ ఇప్పుడు ట్రెడిషనల్ ఓపెనర్స్ చేత ఓపెనింగ్ చేపిస్తున్నారు ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్ లో. సో అంటే ఒకసారి ఎప్పుడైతే ట్రెవర్ బేలిస్ ప్రాబ్లీ తను వైట్ బాల్ సెటప్ కి ఎక్కువ ఇది చేశాడు. సో ఇప్పుడు ఎప్పుడైతే నీకు క్రిస్ సిల్వర్వుడ్ వచ్చాడో టెస్ట్ క్రికెట్ మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు అనిపించింది. సో దాని మీద నీ ఒపీనియన్ ఏంది రాజు? నువ్వు నాకు తెలిసి క్వశ్చన్ అడిగి దాంట్లోనే ఆన్సర్ కూడా నువ్వే చెప్పేసావు రాహుల్. సో పెద్దగా అందులో వివరించడానికి ఏం లేదు. క్రిస్ సిల్వర్వుడ్ ఎప్పుడైతే కోచింగ్ డ్యూటీస్ తీసుకున్నాడో అప్పటి నుంచి ఇంగ్లాండ్ ద వే దే అప్రోచ్ టెస్ట్ క్రికెట్ అనేది కంప్లీట్ డిఫరెంట్గా మనం చూసాం. ఎందుకంటే అంతకు ముందు చూసుకుంటే ఇంగ్లాండ్లో ఎప్పుడు కూడా వాళ్ళు హోమ్ కండిషన్స్లో ఆడినా ఏవే కండిషన్స్లో ఆడినా కొలాప్స్ అయినప్పుడు కొంచెం ప్యానిక్ అయ్యేవారు. ప్యానిక్ అయ్యి కొంచెం టైలెంటర్స్ కాంట్రిబ్యూషన్ ఉన్నా సరే వాళ్ళు కొంచెం ఇన్కన్సిస్టెన్సీ అనేది కనపడేది. కానీ క్రిస్ సిల్వర్వుడ్ ఎప్పుడైతే తను తీసుకున్నాడు కోచింగ్ డ్యూటీస్, ఇప్పటి వరకు 15 టెస్ట్ మ్యాచెస్ అతను అండర్లో ఆడారు అండ్ 9 టెస్ట్ మ్యాచెస్ గెలిచారు. సో ఐ థింక్ దట్ నంబర్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్, ఇంకా చెప్పుకోకర్లేదు వేరేగా. అండ్ అలాగే ఇప్పుడు దానికి బిగ్గెస్ట్ టెస్ట్ మనీ ఏదైనా ఉంది అని అంటే కనుక ఇంగ్లాండ్ లాస్ట్ 6 ఓవర్సీస్ టెస్ట్ మ్యాచెస్ వాళ్ళు కంటిన్యూస్గా గెలుస్తూ వచ్చారు. అండ్ ఒకటి సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్, మరలా శ్రీలంక అండ్ ఇండియా 3 డిఫరెంట్ కంట్రీస్ అండ్ డిఫరెంట్ ఛాలెంజెస్లో వాళ్ళు గెలిచారంటే ఇంకా దానికంటే మనం క్రిస్ సిల్వర్వుడ్ కోచింగ్ స్టైల్ ఎలా ఉంది, అతని ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇంపాక్ట్ డ్రెస్సింగ్ రూమ్ ఎంతవరకు ఉంది అనేది మనం దాని ద్వారానే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇండియా విషయానికి వస్తే మరి విరాట్ కోహ్లీ అయితే వెంటనే మ్యాచ్ అయిపోయిన వెంటనే ప్రజెంటేషన్లో ఏం చెప్పాడంటే ముందుంది ముసళ్ళ పండగ అనే ఒక రకమైనటువంటి ఇండికేషన్ ఇచ్చాడు. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వస్తాము అని చెప్పాడు కోహ్లీ. సో దాన్ని బట్టి ఇక నెక్స్ట్ మ్యాచ్ పక్క మనం గెలుద్దామని అనుకుందాము, దానిలో తప్పేం లేదు. ఎంతైనా చెన్నైలో ఇండియా ఓడిపోవడం ఫస్ట్ టైం అంట. 1999 చెన్నై పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ తర్వాత ఇదే అంట ఓడిపోవడం మనం చెన్నైలో. సో మామూలు అచీవ్మెంట్ కాదు ఇంగ్లాండ్ వాళ్ళది, బట్ వీ విల్ కమ్ బ్యాక్, దట్స్ ఫర్ షూర్. సో ఓకే, మా ఇంగ్లాండ్ సిరీస్ పక్కన పెడితే యాక్చువల్గా ఇంకో 2 టెస్ట్ మ్యాచ్లు అయిపోయినాయి నిన్న. పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్ ఒకటి అయింది, ఇంకోటి వెస్టిండీస్ బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ అయింది. రాజు, నువ్వు పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ బాగా కవర్ చేసినట్టు ఉన్నావు. అసలు ఎలా ఉండే ఆ మ్యాచ్ చూస్తే నీ రియాక్షన్స్ ఏంటి అసలు? నీకు స్లో అండ్ లో వికెట్, అసలు అది చూస్తే పిచ్ పైన అసలు నీకు బాల్ లేవట్లేదు. అట్లాంటి పిచ్ పైన హసన్ అలీ 10 వికెట్లు తీసాడు. లాస్ట్ ఇన్నింగ్స్ లో నీకు ఎయిడెన్ మార్కర్ మనం ఎప్పటి నుంచో కోరుకున్నట్టు ఒక పాత్ బ్రేకింగ్ ఇన్నింగ్స్ ఆడుతుంది అనుకుంటే తను లాస్ట్ మినిట్ లో అవుట్ అయ్యాడు, నువ్వు అనవసరంగా బాల్ ని గెలుపుతూ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్. సో ఆ మ్యాచ్ ముచ్చట్లు చెప్పేమన్నా? పాకిస్తాన్ యాక్చువల్లీ 2 టెస్ట్ మ్యాచ్లు వాళ్ళు బాబర్ అజం క్యాప్టెన్సీ అసలు డెబ్యూ క్యాప్టెన్సీలో ఉన్న సిరీస్ గెలవడం అనేది మామూలు విషయం కాదు. సౌత్ ఆఫ్రికా అయితే ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఎస్పెషల్లీ వాళ్ళు గెలుస్తారని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే ఆ ముందు రోజే వెస్టిండీస్ వాళ్ళు దాదాపు 400 చేస్ చేయడం అండ్ అలాగే పిచ్ కూడా చూస్తే న్యూ బాల్తో ఖచ్చితంగా స్వింగ్ అండ్ ఇవన్నీ కూడా నార్మల్లే, కానీ బాల్ కొంచెం ఓల్డ్ అయ్యేసరికి కొంచెం కండిషన్స్ అనేది బ్యాట్స్మెన్ కొంచెం సర్వైవ్ అవ్వడానికి కొంచెం ఈజీగానే ఉన్నట్టు కనబడింది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకుని చాలా మంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు ఒక థ్రిల్లింగ్ చేజ్ ఉంటుందేమో, సౌత్ ఆఫ్రికా వాళ్ళు గెలుస్తారేమో, ముందు రోజు వెస్టిండీస్ వాళ్ళు చేసేసినట్టు వీళ్ళు కూడా చేసేస్తారని చెప్పి చాలా మంది కంపారిజన్స్ తీసుకొచ్చారు. ఎయిడెన్ మార్క్రమ్ చాలా క్లాస్ ప్లేయరు, కైల్ మైర్స్ లాంటి డెబ్యూ బ్యాట్స్మెనే ఆడితే ఎయిడెన్ మార్క్రమ్ లాంటి స్టార్ బ్యాట్స్మెన్ ఎందుకు ఆడలేడు, అండ్ అలాగే బంగ్లాదేశ్ స్పిన్నర్సే బౌలింగ్ వికెట్లు తీయలేకపోతే పాకిస్తాన్ పేసర్స్ ఎట్లా తీయగలరు, ఇట్లా చాలా వియర్డ్ కంపారిజన్స్ అయితే వచ్చినాయి. బట్ ఓవరాల్ పాకిస్తాన్ వాళ్ళు ఎస్పెషలీ న్యూ బాల్తో వాళ్ళకున్న బౌలింగ్ అటాక్ అనేది ఎంత స్ట్రాంగ్ అనేది మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. అండ్ హసన్ అలీ ఫర్ సమ్వన్ హూ ఈస్ మేకింగ్ ఏ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 2 years. హసన్ అలీ దగ్గర ఎప్పుడు కూడా నీకు అతని బౌలింగ్ వేసే ఎనర్జీ చూస్తేనే నీకు అర్థమైపోతుంది, హీ ఆల్వేస్ గివ్స్ హిస్ 100% అని.
సో 2 ఇన్నింగ్స్‌లో 5 ఫర్ తీయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ అసలు ఈ సౌత్ ఆఫ్రికా వాళ్ళు పేస్ అండ్ స్వింగ్‌కి అంతలా ఇబ్బంది పడడం అసలు చాలా అంటే కన్నుల పండగ అనే మాట వాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సాధారణంగా మనం సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఇట్లాంటి కండిషన్స్‌లో ఆడినప్పుడు మన ఏషియన్ టీమ్స్ బాగా స్ట్రగుల్ అవ్వడం మనం చూస్తాం. అంటే బ్యాట్స్‌మెన్ ఇట్లా టచ్ చేయడానికి ఆడతాం. ఇక ఎడ్జెస్ అయ్యి స్లిప్స్‌లో క్యాచ్ చేయడం ఇవన్నీ మనం చాలా రెగ్యులర్‌గా చూస్తాం. కానీ ఫర్ ఎ చేంజ్ పాకిస్తాన్ వాళ్ళు అంటే చాలా కాలం తర్వాత హోమ్ సిరీస్ ఆడుతున్న టెస్ట్ సిరీస్. వాళ్ళు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్‌ని ఎట్లా కట్టడి చేశారని చెప్పాలంటే నిజంగా చూడడానికి అసలు వాళ్ళ హోమ్ కండిషన్స్‌లో వాళ్ళకి పేస్ అండ్ స్వింగ్ ఎట్లా ఉంటదో అట్లాంటి కండిషన్స్‌లో వాళ్ళు కొలాప్స్ అయితే ఎంత ఇంపాక్ట్ ఉంటదో సేమ్ అదే రకమైనటువంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయగలిగారు. ఎస్పెషల్లీ పాకిస్తాన్ పేసర్స్. ఎందుకంటే సాధారణంగా ఏషియన్ కండిషన్స్‌లో ఆడుతున్నారంటే కొంచెం స్పిన్నర్స్ దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అంటే యాసిర్ షా లాంటి క్వాలిటీ బౌలర్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి ఎక్స్‌పెక్టేషన్స్. కానీ స్పిన్నర్స్ మీద పెద్దగా భారం పడకుండా వాళ్ళ పేసర్స్ వాళ్ళు చాలా ఔట్‌స్టాండింగ్‌గా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో అయితే స్పిన్నర్స్‌తో సమానంగా వేశారు. అండ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో అయితే స్పిన్నర్స్ పని లేకుండా వాళ్ళే డామినేట్ చేసి వేశారు. సో ఒక విధంగా పాకిస్తాన్ టెస్ట్ సిరీస్ విక్టరీని ఒక కంప్లీట్ విక్టరీగా చెప్పుకోవాలి. అంటే అన్ని డిపార్ట్మెంట్స్ కాంట్రిబ్యూట్ చేసినట్టు చెప్పుకోవాలి. ఎందుకంటే బాబర్ అజమ్ దగ్గర నుంచి అండ్ రిజ్వాన్ దగ్గర నుంచి కూడా 2 ప్రామిసింగ్ బ్యాటర్స్ దగ్గర నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడారు. సో ఓవరాల్‌గా పాకిస్తాన్‌కి అయితే ఒక మంచి మెమరబుల్ సిరీస్‌గా చెప్పుకోవచ్చు అది. అండ్ ఆల్సో ఒక చిన్న విషయం ఏంటంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు 2003 అక్టోబర్ లాస్ట్ టైము పాకిస్తాన్ వాళ్ళు సౌత్ ఆఫ్రికా పైన టెస్ట్ సిరీస్ గెలిచారు. అండ్ అది అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం టెస్ట్ క్రికెట్లో పాకిస్తాన్ వాళ్ళు సౌత్ ఆఫ్రికా పైన టెస్ట్ సిరీస్. యా రాజు, అసలు రిజ్వాన్ అయితే నేను రిజ్వాన్కి ఎప్పటి నుంచో పెద్ద ఫ్యాన్. అసలు 1 ఇయర్ నుంచి అసలు నిన్న ఆడిన ఇన్నింగ్స్ మాత్రం సూపర్ ఇన్నింగ్స్. తను అసలు యాక్చువల్ గా సౌత్ ఆఫ్రికా డామినెంట్ పొజిషన్ లో ఉండే, కానీ అక్కడి నుంచి తను బాగా రియర్ గార్డ్ ఇన్నింగ్స్ ఆడాడు టెయిల్ తో. అసలు అది చాలా హై స్కిల్ ఇన్నింగ్స్. కానీ అసలు సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఫాఫ్ డు ప్లస్ ఇంకా క్వింటన్ డికాక్ మరీ బ్యాడ్ గా ఆడారు ఈ 2 మ్యాచ్లు. సో సౌత్ ఆఫ్రికన్ ఫ్యాన్స్ ఏమన్నా ఫీల్ అవ్వాలంటే వీళ్ళిద్దరి మీదనే. అసలు డికాక్ కెప్టెన్ అయి ఉండి కూడా నిన్న ఫస్ట్ బాల్ అవుట్ అయ్యాడు అసలు హసన్ అలీ బౌలింగ్ లో. అసలు మరీ అంటే మరి మరీ అసలు ఏదో నీకు మినిమం తను నిలబడి నీకు మార్కంతో ఉండుంటే నీకు మ్యాచ్ వెళ్ళేదేమో, ఎవరికైనా తెలుసు. సో సౌత్ ఆఫ్రికా క్రికెట్ మరి ఎట్లా కోరుకుంటుందో చూడాలి. కానీ వెస్టిండీస్ వాళ్ళు చేజ్ చేయడం మాత్రం మామూలు విషయం కాదు రాజు. అసలు నేను పట్టించుకోలేదు, నేను ఆనెస్ట్ గా చెప్తే అసలు నేను ఆ మ్యాచ్ పట్టించుకోలేదు. ఆ బాయ్ ఉంది వెస్టిండీస్ సగం టీం అసలు ఫోన్ కూడా పోలేదు. హోల్డర్ వీళ్ళందరూ రెస్ట్ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు వెస్టిండీస్ వాళ్ళు కంటిన్యూస్ గా బబుల్లోనే ఉన్నారు. వాళ్ళు ఆ జూన్ జూలై నుంచి వాళ్ళు కంటిన్యూస్ గా రోడ్డు మీదనే ఉన్నారు. ఎక్కడో అక్కడ ఏదో ఒక కంట్రీలో ఏదో ఒక T20 లీగ్ ఆడుతూ, లేదంటే IPL ఆడుతూ, లేదంటే ఏదో టెస్ట్ సిరీస్ ఆడుతూ, న్యూజిలాండ్ లో కానీ ఇంగ్లాండ్ లో కానీ. సో అంత అలసిపోయి ఉండేవాళ్ళు. సో సగం టీమ్ లేనే లేదు. నీకు చూస్తా నీకు ఈ కైల్ మయర్స్ అనే ప్లేయర్ ఎవరో కూడా తెలియదు. నేను అర్జెంట్ గా అప్పుడు క్రికెట్ ఫో పేజ్ చూసి ప్రొఫైల్ చూసాను అసలు ఎవరా అని. చూస్తే అసలు ఫస్ట్ క్లాస్ రికార్డ్ కూడా ఏమీ లేదు. కానీ ఎందుకో తనలో ఏదో చూసారు, సెలెక్టర్స్ సెలెక్ట్ చేశారు. కానీ తను ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అది ఆ పిచ్ ఫిఫ్త్ డే పిచ్ అంటే నీకు బంగ్లాదేశ్ లో ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే పిచ్లు వాళ్ళు ఒక మ్యాచ్ గుర్తు నాకు ఐదుగురు స్పిన్నర్లతో ఆడారు ఒక మ్యాచ్ అయితే నాకు గుర్తు. 5 స్పిన్నర్లు, దాంట్లో 3 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు, 2 ఆఫ్ స్పిన్నర్లు ఉండే. అట్లాంటి పిచ్లు తయారు చేస్తారు వాళ్ళు. అలాంటి పిచ్ పైన నీకు అలాంటి కండిషన్స్ లోనే నీకు అంత టఫ్ బౌలింగ్ కండిషన్స్ లో నీకు ఎట్లయితే నీకు బాల్ పడి నీకు ఎట్లా పడితే అట్లా స్పిన్ అవుతుందో, అలాంటి పిచ్ మీద కొన్ని ఛాన్సెస్ వచ్చినాయి. కొన్ని వాళ్ళ రివ్యూస్ కి సరిగ్గా వాళ్ళు డిఆర్ఎస్ సరిగ్గా వాడలేదు బంగ్లాదేశ్ వాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. కానీ బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ నువ్వు 210 runs నీ డెబ్యూ టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ లాంటి ఫారెన్ కండిషన్ లో కొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇంకా రాజు, నువ్వు ఇది గమనించావు, నేను తను చూస్తే రిడ్లీ జాకబ్స్ అని ఒక వెస్టిండీస్ ప్లేయర్ ఉండేవాడు, నీకు మన చిన్నప్పుడు వికెట్ కీపింగ్ చేసేవాడు. తను బాగా గుర్తొచ్చాడు నన్ను చూస్తే, తన బ్యాటింగ్ చూస్తే హైలైట్స్ లో. అవును రాహుల్, రిడ్లీ జాకబ్స్ చాలా ఫేమస్ వికెట్ కీపర్. ఎస్పెషల్లీ కార్ల్ హూపర్ అండ్ అలాగే జిమ్మీ ఆడమ్స్ ఆడుతున్న టైంలో ఆ కాంబినేషన్లో చాలా కీలక పాత్ర పోషించేవాడు. సో నువ్వు చెప్పినట్టుగానే కైల్ మేయర్స్ ఇన్నింగ్స్ అనేది అసలు నిజంగా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అది తను 2012 అండర్-19 వరల్డ్ కప్ ఆడినట్టున్నాడు. దాని తర్వాత నుంచి కూడా డొమెస్టిక్ క్రికెట్లో అడపాదడపా ఫామ్ చూపిస్తూ నేషనల్ సెలక్షన్స్కి దగ్గరలో ఉండేటువంటి అలా ప్లేయర్లా ఉండేవాడు. కానీ లాస్ట్ కరేబియన్ ప్రీమియర్ లీగ్లో అనుకుంటా తను ఏ టీంని అయితే రిప్రజెంట్ చేశాడో ఆ టీంలో వేరే వాళ్ళందరూ తప్ప అతను ఒక్కడే ఆడేవాడు బ్యాటింగ్లో. మిగిలిన వాళ్ళంతా కూడా అసలు చూసుకుంటే
సో అప్పుడు కొంచెం వాళ్ళ టీం మెంబర్స్ని ఎప్పుడైతే అవుట్షైన్ చేశాడో అండ్ అలాగే డొమెస్టిక్ క్రికెట్లో కూడా కొన్ని కన్సిస్టెన్సీ చూపించుకున్నాడు, ప్రూవ్ చేసుకున్నాడు, అతనికి అవకాశం అయితే వచ్చింది. అండ్ అలాగే అవకాశం వచ్చినందుకు గాను అతను నిజంగా అంటారు కదా 2 చేతులతో లైక్ హెస్ టేకెన్ ఇట్ విత్ బోత్ హ్యాండ్స్ అని. సో అట్లాగా ఆ ఇన్నింగ్స్లో నన్ను బాగా ఇంప్రెస్ చేసిన విషయం ఏంటంటే హీస్ ట్రయింగ్ టు హిట్ ద బౌలర్ స్ట్రేట్ డౌన్ ద గ్రౌండ్ అనమాట. ఎప్పుడు చూసుకుంటే నువ్వు ఏ మ్యాచ్ అయినా, ఎట్లాంటి పెద్ద చేస్ అయినా సరే, ఎట్లాంటి టెస్ట్ మ్యాచ్ అయినా, ఎంత ఛాలెంజింగ్ కండిషన్స్ అన్నా, దెర్ ఇస్ నో బెటర్ ప్లేస్ టు హిట్ ఎ క్రికెట్ బాల్ దెన్ స్ట్రేట్ డౌన్ ద గ్రౌండ్ అంటారు. సో నువ్వు స్ట్రేట్ డౌన్ ద గ్రౌండ్ ఆడుతున్నావు అంటే నువ్వు బ్యాటింగ్లో చాలా కంట్రోల్ ఉందని అర్థం. సో కైల్ మేయర్స్ విషయంలో ఎస్పెషల్లీ వాళ్ళ స్పిన్నర్స్ని టార్గెట్ చేసినప్పుడు కూడా ఎక్కువ స్ట్రేట్గా టార్గెట్ చేశాడు. సో నాకు తెలిసి అతను ఒక చక్కటి గేమ్ ప్లాన్ ఏర్పరచుకొని కొంచెం మంచి మెంటల్ టఫ్నెస్తో ఆడాడు. అండ్ చాలా అంటే చాలా కాలం వెస్టిండీస్ టెస్ట్ క్రికెట్ని ఎన్ని విధాలుగా తిట్టుకున్నారో, ఇంత అంటే ఏదో వెస్టిండీస్ క్రికెట్ని కని పోషించినట్టుగా చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అయిపోతూ ఉంటారు. అసలు వెస్టిండీస్ క్రికెట్ ఒకప్పుడు ఎలా ఉండేది, అసలు ఇప్పుడు ఎలా పాడైపోయింది, అది ఇది అని చెప్పి. కానీ ఇట్లాంటి ఇన్నింగ్స్ కైల్ మేయర్స్ ఆడిన ఇట్లాంటి ఇన్నింగ్స్ అవన్నీ చూస్తుంటే వెస్టిండీస్లో ఎప్పుడు ఆ ఫ్లేయర్ అనేది ఉంటానే ఉంటుంది. కానీ అది ఎప్పుడు చూపిస్తారనేది అది ఇంకా వాళ్ళ చేతిలో ఉంటుందని ఇంకా మనం అర్థం చేసుకోవాలి అంతే. అవును రాజు, అసలు చాలా చక్కగా చెప్పావు. అసలు కైల్ మేయర్స్ ఇన్నింగ్స్ గురించి కానీ వెస్టిండీస్ టీం గురించి కానీ హోప్ఫుల్లీ వాళ్ళు ఏమో ఎన్నిసార్లు హోప్ఫుల్లీ 100 సార్లు చెప్పుకున్నాం ఇప్పటివరకు. వెస్టిండీస్ ఆర్ టర్నింగ్ అ కార్నర్, బట్ వెస్టిండీస్ దే విల్ బి రినైసాన్స్, అది ఇది అని మస్తాలు చెప్పుకున్నాం. కానీ ఎప్పుడు ఇట్లాంటి ఒక చిన్న విక్టరీ ఉంటుంది, తర్వాత మ్యాచ్ ఓడిపోతారు, తర్వాత సిరీస్ అయితే ఇంకా ఘోరంగా ఓడిపోతారు. సో హోప్ఫుల్లీ వాళ్ళు గుంజుకుంటారు అనుకుందాము. బట్ అది పక్కన పెడితే అసలు ఇంకో వారంలో ఐపీఎల్ ఆక్షన్ వస్తుంది నీకు, February 18th. సో దానికి సంబంధించి స్పెషల్ ఎపిసోడ్ అయితే చేయబోతున్నాం మనం. అది కాకుండా ఈ నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ కూడా చూస్తే సాటర్డే స్టార్ట్ అవుతుంది. సో ఈ నెక్స్ట్ వారం రోజుల్లో ప్రాబ్లీ 2 ఎపిసోడ్లు చేయబోతున్నాం మనం. అవును రాహుల్, విరాట్ కోహ్లీ చెప్పినట్టుగా మరి నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లో ముందుంది ముసళ్ళ వండగా అనే రకమైనటువంటి మాటని మరి ప్రూవ్ చేస్తారా, నిజం చేస్తారా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే చెన్నై సిమిలర్ కండిషన్స్ అండ్ టాస్ చాలా కీలకంగా మారబోతుంది. సో మరొకసారి కనుక జో రూట్ టాస్ గెలిచి ఇంగ్లాండ్ విన్ ద టాస్ అండ్ చూస్ టు బ్యాట్ అని కనుక మన ఇండియన్ ఫ్యాన్స్ చూస్తే చాలా మంది హర్ట్ అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ ఇండియా గెలిచి బ్యాటింగ్ అయితే తీసుకుంటుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే దట్ ఈస్ ద బెస్ట్ వే టు గో ఆన్ ది సర్ఫేస్ అని మనకి క్లియర్గా కనబడుతుంది. సో హోప్ఫుల్లీ టాస్ పైన అయితే చాలా కీ ఫ్యాక్టర్ ఉంది. అండ్ అలాగే మరి ఇండియన్ టీమ్ సెలెక్షన్ కూడా ఏదన్నా అంటే అక్షర్ పటేల్ పొజిషన్ అనేది మరి నువ్వు అన్నట్టుగా అది షాబాజ్ నదీమ్ కంటే అంత ఎఫెక్టివ్ కాకపోయినా అతని టీంలోకి తీసుకొస్తారు ఏదనేది అది ఇంట్రెస్టింగ్ విషయం. దాని గురించి నేను ఎదురు చూస్తాను. అండ్ సో నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ మరి చెన్నై మళ్ళీ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఒకవేళ మరి ఇండియా సిరీస్ని స్క్వేర్ చేస్తుందా లేదు ఇంగ్లాండ్ డామినేట్ చేస్తుందా అని మనం వెయిట్ చేద్దాం. ఓకే రాహుల్, అయితే నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ అయిన తర్వాత మరిన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. మరి అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, దిస్ ఇస్ రాజు అండ్ రాహుల్ సైనింగ్.